ఒకప్పుడు ప్రపంచ దేశాలతో సంబంధాలు కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం అయ్యేవి. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచం ఇప్పుడు ఒక నమ్మకమైన భాగస్వామిని వెతుకుతుంది. ఆ భాగస్వామిగా భారత్ నిలుస్తుందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఫ్రాన్స్ పర్యటనలో మోదీకి భారతీయ ప్రవాసుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. G7 వేదికపై భారత్ ఇచ్చిన సందేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అసలు ప్రపంచ దేశాలు భారత్ను ఎందుకు అంతగా విశ్వసిస్తున్నాయి? భారత్ ఫ్రాన్స్ సంబంధాలు ఏ కొత్త మలుపు తిరుగుతున్నాయి? వచ్చే ఏడాది ప్రయోగించనున్న తృష్ణ ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటి? భారత్ ప్రపంచ నాయకత్వం వైపు వేస్తున్న అడుగులు ఏమిటి? ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ప్రపంచానికి భారతదేశం ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగా నిర్ణయించబడేవని, కానీ నేడు వాణిజ్యంతో పాటు నమ్మకం కూడా అంతే ముఖ్యం అయింది అని ఆయన తెలిపారు. ప్రతి దేశం ఒక నమ్మకమైన సరఫరా గొలుసును, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటుందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగ్గ అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాబోయే తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాలలో భారతదేశం పెట్టుబడులు పెడుతుందని మోదీ పేర్కొన్నారు. భారతదేశ ప్రయాణంలో ఇది ఒక నిర్ణయాత్మక కాలమని, ఇక్కడి ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఏవియన్లో జరిగిన G7 సమావేశంలో నమ్మకం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను నొక్కి చెప్పానని మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకొని పోయినప్పుడే అది ప్రభావవంతంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించింది అని ఆయన అన్నారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికతను నమ్మినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని చెప్పారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరతలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ పేర్కొన్నారు. ఈ సవాలుతో కూడిన సమయాలలో ఫ్రాన్స్, భారతదేశాల మధ్య భాగస్వామ్యం నమ్మకం, స్థిరత్వానికి, సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరుపక్షాలు తమ సంబంధాన్ని ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఇరు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు, ఆహార భద్రతను నిర్ధారించడానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారతదేశం అన్ని రంగాలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు మోదీకి బోన్జోర్ మోదీ అనే సందేశంతో భారత్ మాతాకి జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి మోదీ మోదీ, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రపంచానికి అత్యంత నమ్మకమైన భాగస్వామిగా భారత్ ఎదుగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.